శ్రీరమణ పేరడీలు 6వ భాగం 9/3/25. సినిమా సమీక్షలు వాటి మీద పేరడీగా ఎవరు రాస్తే ఎలా ఉంటుందో అలా దాని గురించి చెప్తున్నాడు. ప్రముఖుల వచన శైలికి సంబంధించిన పేరడీలలో మరో అంశం చలనచిత్ర సమీక్ష. పిచ్చి ప్రేమ అనే చిత్రాన్ని చూశాక కొందరు ప్రముఖులు వాళ్ళ అభిప్రాయాలను ఎలా వెలిబుచ్చుతారో ఊహించి అనుకరించడానికి చేసిన ప్రయత్నం. సందర్భంతో అట్టే సంబంధం లేకపోయినా వాళ్ళ అభిరుచులు తప్పనిసరిగా వెల్లడి అవుతూ ఉంటాయి. వైశ్వనాథ సత్యనారాయణీయం. విశ్వనాథ వారు ఏ విషయంలోనైనా నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తారని అందరికీ తెలుసు. పిచ్చి ప్రేమ సినిమా చూపించి తమ అమూల్య అభిప్రాయం తెల్పండి అడిగితే వారి సమీక్ష ఇలా సాగుతుంది. శ్రమ పలు విధములు. నా వంటి వానికి ఇట్టివి చూచుటయే శ్రమ, దాన్ని సమీక్షించుట మరొక శ్రమ. వారు సగౌరముగా పిచ్చి ప్రేమ అను సాంఘిక చిత్రమును చూపి అభిప్రాయమును అడుగుట కాదనుటెట్లు. చూచి తిని కదా ఆద్యంత మొక్క తీరుగా నడిచి ఇందు నాయిక మొదట అతన్ని సందేహించి అతడు అనగా నాయకుడు, ఆమె ఖండిత. అతడేదియో బులిపుచ్చకములు చెప్పి రంజింప ప్రయత్నించు, ఆమె భీష్మించుకొడు. సన్నివేశములు క్రమముగా చూపుతూ సమయమెరి బాడించుతూ ఆటలను ఆడించుతూ కథ నడిపించుట దర్శక దామోదరుని ప్రతిభయే అనబడి. ప్రాచీన కాలముల తోలుబొమ్మలాటలుండేది. అతడ నేపథ్యముగా గాయకులు స్వయముగా బాడుచుందు. ఇతడ బాడిన దాని బద్దీపై నిక్షేపించి మరల వినిపింపజే. నాయకుడు గెంతుతూ ఆహాహా అని ఏమో పాడు. ఆ పాట కర్ణపేయంగా ఉన్నది. అతడట్లు వెర్రివాడి వల ఏల గంతులు వేయవలే మనకు తెలియదు. బహుశా అది నటన అయి ఉండునని నేను ఊహించి. నాయిక చిత్రముగా ఆమె అందరి వలె లేదు. పాదరక్షలతోనే పడక గది ప్రవేశించి అట్లే పొరుండు. నాయకుడు అభ్యంతరము తెల్పడు. అనురాగమనిన అట్లుండు గాబోడు ననుకొంటే హాస్యరథమును పోషించడం ప్రత్యేకంగా ఒకడు కలడు. అతడు అప్పుడప్పుడు ప్రత్యక్షమై ప్రేక్షకులను నవ్వింప యత్నించు. కథతో అతనికి కొంత సంబంధము. పిచ్చి ప్రేమ అను పేరు చిత్రమునకు బాగుగా అత్తికె. అలా సాగే విశ్వనాథ వారి సమీక్ష చిత్ర విజయానికి దోహదం చేసే అవకాశం ఉందా? సినిమా శాస్త్రీయ ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు హనుమత్ ఇంద్రగంటిగా కూడా ప్రసిద్ధులు. ఆయనది మాసిపోని సాహితీ స్రష్ట, అంతకు మించిన సాహితీ భావ కవిత్వ తరానికి అభ్యుదయ తరానికి నడుమ ఆయన సేతు. నవ్య సాహిత్య పరిషత్, దానికి సంబంధించిన వ్యక్తులు, వారి అభిమాన విషయాలు, వారి శైలి ఇలా సాగుతుంది. పిచ్చి ప్రేమ సినిమా చూడటం విశేషం కాదు, కానీ ఆ చిత్రాన్ని రాజమహేంద్రంలో చూడటం మాత్రం ఒక గొప్ప అనుభవం. గోదావరి తీరాన గడిపిన సంవత్సరాలు నా జీవన యాత్రలో విలువ కట్టలేని రసవద్ అధ్యాయాలు కావడం వలనేమో అంతటి అనుభూతి పొందాను. రవ్వంత గాలి వీచినా అణువంత మబ్బు కదిలిన ఆనాటి స్మృతులన్నీ పన్నీటి జల్లులుగా నా మనస్సున కురుస్తాయి. కాకినాడ
కాలేజీ పిఆర్ కాలేజీ వజ్రోత్సవంలోనో లేకపోతే స్వర్ణోత్సవంలోనో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని పిలిచి మాట్లాడమన్నప్పుడు మాట్లాడలేదు. అప్పటికే గొంతు మోగపోయింది. కాగితం మీద రాసి చదివించారు ఎవరు. అప్పుడు సాధారణ ఇవే మాటలు ఆయన హృదయం ఎంత ఆనంద అనుభూతి పొందిందో అందులో ఈ చిత్రంలో పాటలు విన్నాక నాకొకటి అనిపించింది. నాకు ఆత్మీయత అనుబంధం ఉన్నాయని చెప్పటం కాదు, అప్పట్లో నవ్య సాహిత్య పరిషత్తు ఆ సందడి లేకపోతే ఇప్పటికీ వస్తున్న కొన్ని మంచి సినిమా పాటలు రావడానికి ఆస్కారం లేదు. ఈ చిత్రంలో ఉన్న ప్రేమ కథ కనుక వియోగం విరహం తప్పనిసరి దినుసు. ఆ పాటలు మాటలు వింటుంటే 3 దశాబ్దాల కాలం ఎంత మార్పు వచ్చింది అని విస్తుపోయి ఊరకే చెలియించు ఈ రేయి వెన్నెల విరహ వీణా తరల తంత్రీగతం. ఈ పదాల కూర్పు లయ మర్చిపోవడం ఎలా. మా బావ పాటల్లో నవ్యత ఉండదు. రచన చేయటం ఒక ఎత్తు, దాన్ని మధురంగా అందరూ పాడి పరవశింప చేయటం ఒక ఎత్తు. నేటి సినిమా పాటలతో అక్కడక్కడ నవ్యత, మెత్తని పదాల పోకళింపు కనిపిస్తాయి. నవ్య సాహిత్యానికి లొల్లాయి పదాలకు పోలిక తేవడం కొందరికి ఆమోదయోగ్యంగా ఉండకపో. నవ్విపోదురుగాక నాకేటి, నా ఇచ్చయే కాక నాకేటి. మా అన్నగారి మాట మా అందరికీ మక్కుటమే. కృష్ణశాస్త్రి నవ్య సాహిత్య పరిషత్తులే ఆయన కలం కథలు మరి అంతే. మల్లంపల్లి చరిత్ర సమీక్ష. మల్లంపల్లి సోమశేఖర శర్మగా చరిత్ర పరిశోధన ఆహారంగా నిద్రగా ఊపిరిగా స్వీకరించి చరిత్ర గతులు దిద్దిన మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి సమీక్ష చారిత్రాత్మకంగా ఉంటుంది. శిలల భాషలు ఆయనకు తెలుసు. సాకి బండలనుకున్న వాటిని శాసనాలుగా చదివిన మహాదిత్త మల్లం. పిచ్చి ప్రేమ అనేది ఛాయాచిత్రమును క్షుణ్ణంగా పరిశీలించితే మానసిక చారిత్ర మనకు అనేక చారిత్రక అంశాలు బయల్పడునరుట నిస్సందేహం. ఇందరి ప్రదేశములు ఇప్పటి ఆంధ్ర రాష్ట్రం అంటే పూర్వం శ్రీలంకలోని బాగా సరిహద్దు గ్రామ ప్రాంతాలు. చిత్రములో కథాగమనముననుసరించి విఫల మనోరథ అయిన నాయిక నిర్జన ప్రదేశంలో గల ఒక బావిలో దుమికిన ఆత్మహత్యకు తలపడి అక్కడ మనం సూక్ష్మంగా పరిశీలించవలసి ఉంది. ఆ బావి చుట్టూ ప్రాకారం వలె శిలా నిర్మితమైన బొడ్డు కలదు. దాని నిర్మాణ క్రమాన్ని బట్టి చూడగా అది బౌద్ధ శిల్పము అని ప్రతిబింబిస్తుంది. క్రీస్తు శకం 11వ శతాబ్దికి చెందిన గంగన్న నామాంతరం బ్రాకెట్ ప్రవహించి ఉండవచ్చని కొందరు చారిత్ర పరిశోధకుల అభిప్రాయం. అతని కుమారుడు దాహ దూషణుడు తండ్రి తవ్వించి జలాశయములు పూడికలు తీయించినట్టు ఒక తామ్ర శాసనం ద్వారా వెల్లడం. ప్రమోదూతనామ సంవత్సరం మాఘశుద్ధ దశమి ఆదివారం నాటి దాని నిర్మాణం పూర్తయిందని కొండవీటిలో లభించిన దాన శాసనం స్పష్టపరుస్తారు. గంగరాజయ్య ప్రపితామహుడైన భావికాచార్యుడు, బావి అంటే నుయ్యి కదా, భావికాచార్య ఆయన పేరు కూడా ఏమిటది? దాహ దూషణుడు. దాహాన్ని ఒప్పుకోనివాడు, దూషించేవాడు, అంటే అందరి దాహాన్ని తీర్చేవాడు. భావికాచార్యులు వాస్తుశిల్పిగా ఈ కాలంలో ప్రఖ్యాతి పొందారు. అతడు సింహాచలం సత్రయాగం వలరించినట్టు, అగ్రహారాలు దానం వలరించినట్టు సనదులు లభించారు. అతడు క్రీస్తు శకం 1162 ప్రాంతాలు జలనిధి కొలువున ఆస్థాన జ్యోతిషుడు, వెలనాటి బ్రాహ్మణుడు,
ఇతనిది వశిష్ఠ గోత్రం. దీనికి సంబంధించిన పరిశోధన విపులంగా జరగవ. సినిమా గురించి అక్షరం ఒక్కదే. ఇది చిత్ర సమీక్ష అంతే మరి. చరిత్ర విను చెప్పింది అడక్ అనే సినిమాలో డైలాగ్ కూడా. అధికార భాషా లాలస, అసలు సిసలు దేశాభిమానిగా, గాంధేయవాదిగా, ప్రతిపక్ష సభ్యుడిగా ప్రజల మన్ననలు విశేషంగా పొందే వావిలాల గోపాలకృష్ణయ్య గారి అంకెలు, తేదీలు, అంచనాలు జిహ్వాగ్రాన తెలుగును అధికార భాషగా ప్రవేశపెట్టే ప్రణాళికల వారి ప్రమేయం అమేయం. ఈ చిత్రం పైవారిచ్చే రివ్యూ కాదంటే నివేదిక ఎలా ఉంటుందో అనే ఊహకు అక్షర రూపం. వావిలాల గోపాలకృష్ణయ్య గారి చాలాసార్లు చూశారు. ఆయనతో మాట్లాడే అవకాశం ఒకసారి మా ఉయ్యూరులో అప్పటికి ఎమ్మెల్సీ, ఆ తర్వాత జడ్పీటీసీ మెంబరు అయినటువంటి వైవిబి రాజేంద్ర ప్రసాద్, మా శిష్యుడే రాజేంద్ర ప్రసాద్, అతను గోపాలకృష్ణయ్య గారిని ఏదో సమావేశానికి తీసుకొచ్చారు. సమావేశం ఇంకా ఆలస్యం అయ్యేటుంటే ఈ సభ ఎక్కడంటే మా వీరమ్మ తల్లి గుడి దగ్గర అక్కడ ఆ వేదిక అది ఏర్పాటు చేశారు. వేదిక ముందు నేను ఆయన కూర్చున్నాం. అప్పటికి ఎవరు రారు. నేను ఆయనతో కాసేపు మాట్లాడు. అప్పుడు ఆయన ఈ సారా నిషేధ ఉద్యమంలో బాగా కాకులు తీరి అలసట లేకుండా తిరుగుతున్నటువంటి ఆ మహోద్యమ కాలం. నేను అంతా అయిపోయినా ఆయనతో మాట్లాడే ఆయన గురించి చెప్పాను. ఎవరిని నిజంగా మన రాష్ట్రంలో ఈ సారా ఉద్యమం విజయవంతమై సారా నిషేధం జరుగుతుందా అంటే మేడాయన 100%, 1000% నిజమని జరుగుతుందని, సారా నిషేధం ఉండదని పాపం చాలా గట్టిగా నమ్మి నాతో చెప్పారు. అది జరగదు స్వామి, మన దేశం అంతా డబ్బు మీద ఆధారపడి ఉంది రాష్ట్రం, అది లేదే డబ్బు రాదు గవర్నమెంట్కి అని నేను చిన్నగా సన్నాయి నొక్కు నవ్వితే మీరు ఇట్లాగే అంటారండి అని ఊరికే ఆయన కూడా ఆయన మనసులో తెలుసు, ఆయన కూడా నవ్వారు. ఆ సంభాషణ మాత్రం నాకు బాగా. అది 1977-78 సంవత్సరపు బడ్జెట్ సమావేశాల నిమిత్తం హాజరైన సందర్భంగా రాష్ట్ర రాజధానిలో పిచ్చి ప్రేమను చిత్రమును చూచియుండ. అప్పుడప్పుడే అంటే 1974 ఆర్థిక సంవత్సరం చివరి నుంచి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితియును ప్రజల స్థితిగతులను స్వల్పముగా మెరుగుపడినట్టు కనబడుతుంది. 1975 సంవత్సరాంతంలో రాష్ట్ర అర్ధగణాంక శాఖ వారు విడుదల చేసిన చిత్తు అంచనా ప్రకారం రఫ్ ఎస్టిమేషన్ బట్టి నెలసరి ఆదాయం 3 నుంచి 5% మేరకు పెరిగినట్టు తెలుస్తోంది. ఇట్టి దశలో భారీ వ్యయంతో టాకీలను నిర్మించడం వాంఛనీయం కాదు. బీదా సాదా వినోదం కొరకు వ్యయపరచడం వల్ల అవి దేశ ఆర్థిక రంగానికి గొడ్డలి పెట్టు కాగలవని మనవి చేయుతున్నారు. ఒక గుంటూరు జిల్లాలోనే రోజుకు 3,42,014 మంది చలనచిత్రాలు చూస్తున్నారని ఒక అంచనా. వీరిలో 60% స్త్రీలు కాదు, 10% పురుషులు, మిగతా వారు బాలబాలి. ప్రేక్షకుల ద్వారా రాష్ట్రం మొత్తం మీద లెక్కలు కట్టినట్లయితే రోజువారీ వసూళ్లు 30,64,504 రూపాయల దాకా ఉంది. ఆ మొత్తాలతో నేను లోగడ సూచించిన అత్యవసర పథకాలు అంటే ఆ పిడుగురాళ్ల మురుగు కాల్వ త్రవ్వకం, ఆ సత్తెనపల్లి దిగువన బ్రిడ్జి నిర్మాణం, ఈ వరదవాగు పూడిక పథకం పూర్తి అగుననని సదరు సర్కారు వారికి తెలియచేస్తున్నారు. తర్వాత ఈ చిత్రంలో పాత్రలు తమ సంభాషణలు ఆంగ్ల పదాలను విరివిగా ఉపయోగించుట గమనార్హం. ఆంధ్రప్రదేశ్ గెజిట్ ప్రకటన ద్వారా తెలుగు భాష ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా విధిగా వాడవలనని నిర్దిష్టపరచి ఉన్న తెలుగు భాషను తాలూకా స్థాయి, ఫిర్కా మరియు గ్రామ స్థాయి
తీసుకువెళ్ళటానికి ప్రభుత్వం అధికార భాషా సంఘం కృషి చేయుచున్నది. ఇట్టి దశలో మన చలనచిత్రాలను ఆంగ్ల భాషను ఉపయోగించట సోచరి సెన్సార్ నిబంధనావళి ఆ మేరకు సవరించాలని కూడా నేను మనవి చేయుతున్నా. రాజ్యాంగంలోని 8వ నిబంధనావళిని అనుసరించి 94-77 1931 GAD ప్రభుత్వ తాకీదునర్సని ఈ క్రింది సందర్భాలు తెలుగు భాషను వాడవలనని స్పష్టం అవుతాం. చిత్రం గురించి ఏమీ లేదంటున్నాం, అదే మరి చిత్రం. తర్వాత ఎడిటోరియల్ దినపత్రికలు సంపాదకీయాలకు ఒక ప్రత్యేకమైన బాణి ఉంది. ఏ అంశాన్ని అయినా జాతీయ అంతర్జాతీయ స్థాయిలు ఆలోచించి దేశ సమస్యలకు ముడిపెట్టి చివరకు ఒక చిన్న సూచన లాంటి సందేశం ఇచ్చి ముగించడం జరుగుతుంది. భాషాపరమైన శైలిని కాకుండా భావపరంగా మాత్రమే అనుకరించాలని ఆ ప్రయత్నం. ఒక్కొక్క పత్రికకు ఒక్కొక్కడే కొన్ని పట్టుబడి పదాలు. అయితే ఇక్కడ జనరలైజ్ చేసి మాత్రమే చూపిస్తున్నానంటున్నాడు శ్రీరమణ్. నేడు తెలంగాణ భాషలో విడుదలవుతున్న చాలా చిత్రాలు లోపాలు ఉన్నట్లు అంగీకరించక తప్పదు. ఇది సమీక్ష. అయితే ఎంత కట్టుదిట్టంగా చిత్ర నిర్మాణ కార్యక్రమాన్ని రూపొందించిన కొన్ని అవకతవకలు ఉండకపో అయినప్పటికీ తగు శ్రద్ధ వహించడం చిత్ర నిర్మాణానికి సంబంధించిన వ్యక్తుల కనీస ధర్మం. ఇటీవల విడుదలైన పిచ్చి ప్రేమ సాంఘిక చిత్రం చూసిన సాంకేతిక పరంగా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి పెరిగిందని అనిపిస్తుంది. అయితే ఇందులోని అశ్లీల సన్నివేశ అసభ్య పదజాలం ఎంతవరకు అవసరం? ఒకవైపు అస్తవ్యస్తంగా ఉన్న రాజకీయ పరిస్థితి, మరొక వైపు పెరిగిపోతున్న జనాభా, ఇంకోవైపు అదుపు తప్పిన శాంతి భద్రత, ఎన్ని సంక్షోభాలతో అయోమయంగా ఉన్న దశలో అశ్లీల చిత్రాలు, సన్నివేశాలు గల చిత్రాలు విడుదల చేయటం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. నిన్న మొన్నటి వరకు స్కైలాబ్ ప్రపంచ పౌరులందరినీ భయభ్రాంతుల్ని చేసి అదే సమయంలో SALT II ఒడంబడికలపై అగ్రరాజ్యాల వాడు సంతకాలు చేయడం సంతోషించదగిన అంశం. అంతర్జాతీయ రంగాన్ని పరిశీలిస్తే అటు కరాచీలో, ఇటు కంబోడియాలో, నైరుతి ఆఫ్రికాలో కూడా అవాంఛనీయ పరిస్థితి నెలకొనివరు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు పూర్తి కొరత అరబ్ దేశాలపై వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపించదు. ఇటువంటి పరిస్థితిలో పిచ్చి ప్రేమ లాంటి సాంఘిక చిత్రాన్ని విడుదల చేయటం గర్హనీయం. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం ఏర్పడి రైతులు ఇంతవరకు వ్యవసాయ పనులు ప్రారంభించలేదు. చాలా జిల్లాల నుండి అప్పుడే మాకు వార్తలు అందుతాయి. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర సమస్యలను పక్కకు పెంచి ఒక మామూలు ప్రేమ కథా చిత్రాన్ని వినోదం కోసం చూడటం దేశ శ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదేమో. దేశ కాలమాన పరిస్థితులను కూడా జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే సెన్సార్ చిత్రాల విడుదల అనుమతిస్తే బాగుంటుంది. అలా సమీక్షలు అసలు విషయం ఉండకుండా బాపు గారి కవి సమ్రాట్ విశ్వనాథ అభినందన ఎలా తెలియజేస్తారు? బాపు గారు రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు తీసుకుంటున్న సందర్భంగా తమ ఆశీస్సులు పంపమని విశ్వనాథ సత్యనారాయణ గారిని కోరితే వారు పంపే అభినందనలు లేదా అభిప్రాయం ఎలా ఉంటుందో ఊహిస్తే ఆ ఊహకి అందిన వివరం ఇలా ఉంటుంది. కొందరు తామ్రపత్రములిచ్చి సన్మానించారు. ఒకడు సన్మాన పత్రముతో సరిపెడు, మరి ఒకడు శాలువా గప్పు. ఇది గుడ్డిలో మరికొందరు ధనమిచ్చి సత్కరించరు. ఇది వారు యోగ్యుడు కనుక రాజాగారు యోగ్యుడు.
బిరుదములు పొగడ్తల వలన ప్రాప్తించు ప్రయోజనమేమి? శూన్యం. అట్టివి ఎన్నైనను బుక్కెడు కొర్రలు రాజు కాజా. నాకు లౌక్యము తెలియదు, లోక సత్యము చెప్పుట నా మతం. ప్రతిభగల వారినితో గౌరవించుట లోకశ్రేయం అగును. ఇతన్ని పరామర్శించుద. ఇతడు ఎనగా బాబు, అతను పొలం పేరు, ఇది అతని కలము పేరు. అతడు చిత్రకారుడు కనుక కుంచె పేరు అనవలనేమో. అతనికి అసలు పేరు ఏమో ఉండదు, మనకు తెలియదు. కవి అక్షరములలో రచన చేయ, చిత్రకారుడను వాడు లేఖలతో వర్ణములతో చేయ. ప్రయోజనము భావ వ్యక్తీకరణ, రససిద్ధి. ఈతడు చిత్ర రచన అంతేకాక చలనచిత్ర రంగముల దర్శకులుగా కూడా కొంత కీర్తినార్జించిన. ఆ రంగముల కీర్తితో పాటు ధనం కూడా మిక్కిలి ఆర్జించవచ్చునని కొందరు చెప్పగా వినియుంటే. సినిమా లోకం గురించి బొత్తిగా నాకు తెలియదు. గోడవల్లి రామబ్రహ్మం అట్టి వారిలో లోగడ కొంత పేరు ప్రఖ్యాతులు బడసిన. మేమిద్దరము ఒక ఊరి వారం అవటం చేత నాకా పాటి తెలిసింది. అంతేగాని బాపు గారు రమణ అని ఒకడు ఉన్నాడు, ముళ్ళపూడి వారు సహపాఠి ఇతనికి. వీరిద్దరూ మంచి స్నేహితులని నాకు తెలియదు. స్నేహమనగానేమి? అది ఒక అనుబంధం, అవగాహన, దానికి ఆలంబ. రెండు జీవుల సమైక్య వేదన. జీవి అనగా అయినతో ప్రతి ప్రాణి స్నేహము చేయను. రాజేశ్వరరావు అని నాకు తెలిసిన ఒకడును. కలకత్తాలో జంతు శాస్త్రం అభ్యసించి ప్రస్తుతం సర్కారులో కార్యదర్శిగానున్న. జంతు శాస్త్రము చదివిన వాడి కార్యదర్శి పదవిచ్చుట ఏమిటి? ఏమో, అతడందుకు అర్హుడని పైవారికి తోచి ఉండి. అతనికి పక్షి శాస్త్రము కూడా కొంత తెలియదు. పక్షులలో మైత్రి స్వభావము మెండని అతడొక పర్యాయం చెప్పి. అతని భార్య రూపసి, పేరు కళ్యాణి అన ఒక అశ్వజాతి గల. ఆ జాతి గుర్రం వేగములకు పెట్టింది పేరు. అసలు పోయిందంతా. సుచిత్రా వైచిత్రి ఈమె సంగీతజ్ఞుని భార్య అగుతో మనకు కళ్యాణి రాగము జ్ఞప్తికు. అతడు జంతు శాస్త్రవేత్త అగుటచే గుర్రం మనసుకు తోచే. దీని స్ఫురణ అందు మరొక మానసిక అవస్థ. అది ఒక మానసిక అవస్థ అంతే స్థితి అయినతో ఇలాంటి స్థితి అదండి పరిస్థితి. అలా ఆంధ్రజ్యోతి వారపత్రిక 3/12/82 రాసినట్టు ఊహించి. నారాయణ కల్పవృక్ష విశ్వనాథ సత్యనారాయణ గారు జీవించి ఉండి ఆరుద్ర గారి షష్ఠి పూర్తి ఉత్సవానికి సందేశం పంపి ఉంటే ఎలా ఉండొచ్చు? భాగవతుల శంకర శాస్త్రి ఇది కొందరికి తెలియదు. ఆరుద్ర ఇది మిక్కిలి ప్రసిద్ధం. ఆరుద్ర ఎనుడది ఒక నక్షత్రం. పుష్యమాసములో వచ్చడి ఆరుద్ర నక్షత్రం శైవులకు పర్వదినం. పరమేశ్వరుడు కైలాసము నుండి దిగి వచ్చునని వారి నమ్మిక. ఆ రోజు ద్వార దర్శనము చేయుదురు. కొందరు కొన్ని పేర్లు ధరించటం అవి ఖ్యాతి పడై. కొందరు వాసికెక్కిన పేర్లు ధరించి ఖ్యాతి గడి. మా ప్రాంతంలో విశ్వనాథ నాగభూషణమని ఒకడున్నాడు. వారి తాత ముత్తాతలు మెత్త సేద్యంలో దిట్టలు. వీనికి అది కూడా అబ్బింది కాదు. జులాయిగా తిరుగుతుండేవాడు. అయినను ఇంటి పేరుచే కొంత ప్రాచుర్యం పొందిన ఫలానా నాగభూషణం మీ దాయాదియా అని పలువురు నన్ను ప్రశ్నించుతుండేవాడు. అతడు మా శాఖ కూడా కాదని నేను నిజం చెప్పేవాడు. కొందరి ఇట్టి వరములు అయాచితముగా లభించును. ఆరుద్ర అభ్యుదయవాదినని చెప్పుకో కాదంట. మా వద్ద నిదర్శనము లేవు. అయినతో అయి ఉండవచ్చు, కాకపోయినతో మాత్రం ప్రమాదమే. ఇతను గడ్డము పెంచుడు. ఈనాడు జలపాలు పెంచుట భావకవుల ఆనాడు జలపాలు పెంచటం భావకవుల ఆచారంగా చేశారు. ఎవరు? కృష్ణశాస్త్రి మొదలు.
నేను ఏ వాదనకి చెందను. నా వాదన నాది. నచ్చిన వారికి ఇది భేదం, లేని వారికి వాళ్ళకి జుత్తు చెందుట ఆ పెంచుట ఆవశ్యకమని తోచినది. కవి అయినాడు మేధను పెంచుకొనుట ముఖ్యమని నాకు తోచి. ఏది ముఖ్యమో ప్రాజ్ఞులు గ్రహింతురుగా. త్వమేవాగం అని ఒకటి రాసినాడు, శనివాలి అని మరొకటి వ్రాసినాడు. ఇవి సంస్కృత కావ్యములు కావు, పచ్చి ఆధునిక వచన కవితల పుట్. పచ్చి ఎనిగా జ్ఞాపకం వచ్చి ఆరుద్ర పైలాపచేదని కూడా ఒకటి రచించిన. ఈతడు రైలు బండిని మానవ జీవితానికి ముడిపెట్టి ఒక కవిత అల్లిన. అందు జీవుని వేదన కొంత స్ఫురించును. బానిస భావ కవితయు ఉండదు. ఓ కోణలమ్మ అను మగుడములు భజ్యములు బలి కిలికిన. అవి మిక్కిలి చమత్కారముగా ఉండు. అసలు చమత్కారమే ఇతని మతమనితో. ఒక చోట నేనతని గురుతుల్యుడని పేర్కొన్న. నా రచనలు కొన్నింటిని చదివి ఎట్లు వ్రాయకూడదో తెలుసుకుంటునని చమత్కరించిన. ఏమైననేమి ఆ ఎరుక ఏదో నా వల్లనే కలిగింది కదా. అజ్ఞానం తొలగించినవాడు సముద్రంలో ఆణిముత్యములు ఉండు, నత్త గవ్వలు ఉండు. వారి ప్రాప్తముననుసరించి వారి పూర్వజన్మ సుకృతములు బట్టి అవి వాళ్ళకి లభించి అతని ఊహ అట్లున్నది. అతనిది ప్రాప్తమని అనుకుంటా. ఆరుద్ర పరిశోధన అని కొందరు చెప్పగా వినియుంటే 4 దశాబ్దాలుగా చెన్నపట్టణంలో నివాసం ఉంటూ తెలుగు సాహిత్యం, తెలుగు జీవనం ఇత్యాది అంశములపై ఇతడు మిక్కిలిగా వ్యాసములు వెలువరించిన. జైనం గురించి ఇతనికి కొంత తెలియను. ప్రస్తుతాంశం షష్ఠ్యబ్ది పూర్తి 60 సంవత్సరాలు నిండుట ఈ వేడుక అయినతో ఆరుద్రదికి 60 నిండినవా లేదు. భాగవతుల శంకర శాస్త్రికి 60 నిండి ఉండవచ్చు. ఆరుద్ర పుట్టినది తరువాత కదా, మరి ఆరుద్రకి 60 ఎక్కడివి? కనుక ఈ షష్ఠ్యబ్ది పూర్తి భాగవతుల శంకర శాస్త్రికి కానీ ఆరుద్రకు కాదు. అవును, ఇది ఒక చమత్కారం. ఆరుద్ర షష్ఠి పూర్తి సందర్భంగా ఇది ఆంధ్రజ్యోతి జనపత్రికలో రాసి ఆ తర్వాత ఉత్సాహ నిర్వాహకులు అభినందన సంచిక వేస్తుంటే శ్రీరమణ పేరడి ఉండి తీరాలని ఆరుద్ర గారి చెప్పారు. ఆ సావనీర్ శ్రీ బిఎన్ఆర్ కృష్ణ, బెదవాడ గోపాలరెడ్డి గారు సంపాదకత్వం వహించారు. హైకూలు స్మైకూలు, తెలుగు మాతృక అజంత, స్వేచ్ఛానువాదం శ్రీరమణ్. నా నిద్రని మరచింబులో వడపోసి గుప్పెడు అక్షరాన్ని పడేసి మూత పెట్టేసి ప్రతి అక్షరం ఒక పిల్ల కళ. శ్రీమద్గురుగురు తావడం పూస, మోకాళ్ళ పర్వతం తాకలేను శ్రీనివాస దిగిరారా నీకు పుణ్యముంటుంది. అడవిలో తుపాకీ బుల్లెట్ గుడ్డు పెట్టింది. వార్ గ్రూపులు సమస్తం గ్రూపు వార్. 3వ తరం దాటిపోయింది. సపిండీకరణానికి సరైన సమయం. ప్లాట్ఫారం మీద కపాల మోక్షాలు అవుతున్నాయి. రాజకీయ శ్రీరాగంలో దైవతం వేసుకోవచ్చు శిష్య. ఈ భూగోళం గంగిగో, నా దేశం గంగడోల్. ఆవు పాలు అనుభూతి పళ్ళు, చెరి ఉత్తరీయాలు కవిత్వాల కొలబద్ద. హైకూల స్మైకూల్ అందరూ క్యూలో నిలబడి వరుసగా నరుకొస్తా. తాజాకలం అనుమతి అసలు సంగతి. పోని ఓ పని చేద్దాం, చెట్లన్నిటికీ కులాల పేర్లు పెట్టుకుందాం. అప్పుడు ఎలాగూ చచ్చినట్టు బతికించుకోడు. ఆంధ్రప్రభ దినపత్రిక 1994. మధురవాణి ఇంటర్వ్యూ. మిసిమి పురాణం సుబ్రహ్మణ్య శర్మగా
తెలుగు ప్రముఖులతో మధురవాణి ఊహాజనిత ఇంటర్వ్యూలు అద్భుతంగా ఊహించి రాశారు. తర్వాత అవి పుస్తక రూపంలోనూ వచ్చి ఆ పుస్తకాన్ని అదే పద్ధతిలో రివ్యూ చేస్తే సముచితంగా ఉంటుందని పురాణం గారి పట్ల నాకు గల గౌరవాభిమానాలతో ఈ ప్రయత్నం చేశా అని పురాణం సుబ్రహ్మణ్య గారు లూజు ప్యాంటు గీరల బుష్కోట్టు వేసుకొని ముక్కు మీదికి జారిపోతున్న కళ్ళజోడు పదే పదే ముంజేత్తో పైకి నెడు మధురవాణి ఇంటర్వ్యూలు పుస్తకం పరిశీలనగా చూస్తున్నారు. పుస్తకం బాపు గీసిన మధురవాణి ముఖ చిత్రం కదలినట్లుగా అనిపించింది. గాజుల గలగలలు, కాళ్ళ గజ్జల పట్టెడ గరగలలు వినిపించ పురాణం గారు తలెత్తి చూశారు. డెమ్మీ సైజు బొమ్మ ప్రాణం పోసుకుని లైవ్ సైజులో నిలబడి మధురవాణి చేతులు జోడించి, నమస్కారం, మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో బోధపడటం లేదు. పురాణం ఉలిక్కిబడి కళ్ళజోడు సర్దుకొని కాళ్ళు రెండు కుర్చీలో పెట్టుగా మా గురువు గారు కన్యాశుల్కంలో దొంగ రాస్కల్స్ మధ్యన పడేసి నా చేత నానా రకాల ఆట నాటకాలు ఆడించి మీరు నన్ను మహానుభావుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయించి నా జీవితాన్ని ధన్యం చేశారు. నాకు మళ్ళీ 100 ఏళ్ల ఆయుష్ పోశారు. పురాణం ఎంత మాట! వాళ్ళందరికీ నువ్వంటే ఇష్టమే, పైగా వాళ్ళంతా అంతో ఇంతో సరసులే. మధుర, నువ్వు పురాణం చేతిలో టాకింగ్ డాల్వి. నీ పెదాలు అడ్డు పెట్టుకొని వారే మాట్లాడేశారు. పురాణం మహాలాభు వెంట్రిలాక్విస్తున్నారు గిరీశంగా. అప్పుడు గిరీశం తెలుగువాడు, వంకలు వెదగటం వారి ఊపిరి కదిలింది. మధురవాణి పెదాలు కాబట్టే ఇంటర్వ్యూలు రక్తి కట్టి మధురవాణి ఏమైతే నేను పూల వల్ల నారపీటు శిరోధార్యమైనట్టు మీ చేతి వల్ల విశ్వనాథ, జాషువా, నార్లాభాతిరాజు, శ్రీ చలం పంతులు గారు ఇలా ఎంతోమంది మేధావుల సన్నిహిత సంపర్కం నాకు ఏర్పడింది. పురాణ శివ సంపర్కం ఇక్కడ పడాది ముక్క కాదు, ఓవర్ డోస్ పరిచయం అంటే చాలు. మధుర, డోసేజీలు మీకు తెలిసినంత నాకేం వెనక, ఒళ్ళు మాట అయితే పక్కన పెట్టి. పురాణం నువ్వుతో ఇదే పేచి, నువ్వు వసంతసేనకి తక్కువ, చింతామణికి ఎక్కువ. అవును, వసంతసేన సంస్కృత స్థాని, నేను అచ్చ తెలుగు, పైగా వ్యావహారిక. దానికేం లెండి,